మన జీవితంలో జ్ఞానం, దైవభక్తి, శ్రద్ధ, నీతి, ధనం, గురుత్వం ఇవన్నీ ఒకే గ్రహం ఆధీనంలో ఉంటాయి. అదే బృహస్పతి. అనగా బృహస్పతి జ్ఞానానికి, నీతికి, ధనానికి, గురుతత్వానికి కారకుడు అని అర్థం. జాతకంలో బృహస్పతి బలంగా ఉంటే జాతకులు జ్ఞానవంతులు, దయాగుణం కలిగి ఉంటారు. ధనవంతులు, దైవభక్తులు అవుతారు. మంచి నీతి, సద్గుణాలు, ధర్మబద్ధమైన ఆలోచన కలిగి సమాజంలో గౌరవాన్ని పొందుతారు. బృహస్పతి బలహీనంగా ఉంటే ధనం నిలవదు, విద్యలో ఆటంకాలు వస్తాయి, ఆధ్యాత్మికత తగ్గిపోతుంది, తప్పు నిర్ణయాలు తీసుకొని నష్టాలు ఎదుర్కొంటారు. ఉదాహరణకి బృహస్పతి ప్రతికూల స్థానంలో ఉంటే ఆర్థిక ఇబ్బందులు, గురువుతో పెద్దలతో విభేదాలు, విద్యలో ఆటంకాలు కలుగుతాయి. అదే బృహస్పతి శుభస్థానంలో ఉంటే విద్యా ప్రాప్తి, ధన సంపద, ఆధ్యాత్మిక జ్ఞానం, సద్గుణాలు కలిగి, సంతానం కలిగి, సుఖ సంతోషాలతో సమాజంలో చక్కటి గౌరవ మర్యాదలు పొందుతారు. బృహస్పతి గ్రహదోషం తగ్గించుకోవడానికి పసుపు వస్త్ర దానం చేయడం, రుద్రాభిషేకం చేయడం, దత్తాత్రేయ స్వామి ఆరాధన, గురువుల్ని సేవించడం, బృహస్పతి గ్రహ శాంతి చేసుకోవడం మంచిది. నిజానికి బృహస్పతి ధనకారకుడు, బుద్ధికారకుడు, జ్ఞానకారకుడు మాత్రమే కాదు, మనసులో నీతిని, సద్గుణాలని, జ్ఞానాల్ని, ఆధ్యాత్మికను పెంపొందించేటువంటి శక్తి. ఎలాగైతే గురువు శిష్యుల్లో చీకటి తొలగించి జ్ఞాన దీపాన్ని వెలిగిస్తాడో అలాగే బృహస్పతి మన జీవితంలో జ్ఞానాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు.